దేవుని బిడ్డలారా, దేవాది దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకున్నాం. మరి గడిచిన వారం నుంచి నేను వాక్యం కోసం ధ్యానిస్తున్నప్పుడు మరి 133 కీర్తన 134 కీర్తన తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల మధ్యన ఐక్యత లేదు కాబట్టి సంఘం చిన్నాభిన్నమైపోతుంది. సంఘం చేరవలసిన స్థానానికి చేరలేకపోతుంది. సంఘం అంటే ఎవరో కాదు, ఎక్కడ 2-3 చేరి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని ప్రత్యక్షత ఉంటుంది, దేవుని సహవాసం ఉంటుంది, దేవుని పరిశుద్ధత ఉంటుంది. కాబట్టి 2-3 అయినా కూడా దేవుని సంఘంగా చేరి ఆరాధిస్తున్నాం. మరి ఈ దినాన మనం దాదాపుగా 10-12 మంది చేరి మనం దేవుని ఆరాధిస్తున్నామంటే ఇది దేవుని యొక్క సమాజము, దేవుని యొక్క సంఘం. మనమందరం ఐక్యమతతో ప్రార్థిస్తున్నాం కాబట్టి ఈ విశ్రాంతి దినం దీవెనలో మనందరికీ దేవుడిస్తున్నాడు. మరి ఇటువంటి సహవాసము, సహోదర ప్రేమ ఎంతమందికి లేకుండా పోతుంది? ఒక మారు ఆలోచిద్దాం. కుటుంబాలలో ఉన్నటువంటి సహోదరుల మధ్య ఐక్యత ఉంటుందా? అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుందా? మన సంఘాలలో చూసుకుంటే సఖ్యత ఉంటుందా? సఖ్యత ఉంటే ఈ పాటికి దేవుని రాకడ ఎప్పుడో వచ్చి ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది. దేవుని రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది. ఎంతోమంది రాకడను గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేరాయి, ఇంకనూ నెరవేర్చున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి లేఖనాల అన్నిట్లో ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేరాయి. దీర్ఘదర్శులు సెలవిచ్చింది ఇదిగా నెరవేరాయి. యేసు ప్రభు వారు స్వయాన చెప్పినటువంటి వాక్కులే ఈనాడు నేడు కూడా నెరవేరుతున్నాయి. అతి సమీపంగా ఉంది. నేను హృదయమైన తలుపు దగ్గర నిల్చుని తట్టుతున్నాను. మీ యొక్క హృదయం తెరిస్తే నేను మీలోకి వస్తాను, మీరు నాలో ఉంటారు, మనం ఏకీవించి జీవిస్తాం, మీ యందు నేను, నా యందు మీరును ఉంటారని చెప్పినటువంటి వాగ్దానం ఏమైపోయింది అని ఒక మారు ఆలోచిస్తే, అనాది నుంచి పరిశుద్ధ గ్రంథం మొదటి నుంచి కూడా మనం ఒక మారు చూస్తే సృష్టి ఆరంభం నుంచి సహోదర ప్రేమ ఉందా? సహోదరుల ఐక్యత కలిగి ఉన్నారా? కుటుంబము ఒకటిగా ఉందా అని ఆది కాండంలోనే మనం చూస్తే సృష్టి ఆదిలోనే మానవుడే తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆది మానవుడు హవ్వగారి యొక్క సంతానమైనటువంటి కయీను హేబేలు కూడా తప్పిపోయారు. సహోదర ప్రేమ లేదు. మరి ఒకే గర్భములో కవలలుగా ఉన్నటువంటి కవల బిడ్డలు పిండముగా ఉండినప్పుడే, పిండం ఎదిగినప్పుడే, పిండం తల్లి గర్భం నుంచి బయటికి వచ్చే సమయంలోనే ఒకరితో ఒకరు కలహించుకున్నట్లుగా మనకు ఆది కాండంలోనే ఏశావు యాకోబుల యొక్క జన్మ రహస్యం మనకు తెలియజేస్తున్నాడు. గడిచిన వారం ఈ విషయంలో చాలా లోతుగా మనం ధ్యానించాం. రేపు కాక దేవుడిచ్చిన సూచన, నీ గర్భంలో 2 జనాంగములు ఉన్నాయి. ఒక జనాంగంకైనా ఇంకొక జనాంగము ఉన్నతంగా ఉంటుంది. పెద్దవాడైనటువంటి ఏశావు చిన్నవాడైనటువంటి యాకోబు దాసుడవుతాడు అని దేవుడు తల్లికి ఇచ్చినటువంటి వాగ్దానం అది ఏ విధంగా నెరవేరింది అని మనం చూస్తే, తండ్రి అయినటువంటి ఇస్సాకు గారేమో ఏశావును ప్రేమించాడు, తల్లి అయినటువంటి రిబెక్కనేమో యాకోబు ప్రేమించింది. తల్లిదండ్రుల మధ్యనే భేదాభిప్రాయాలు. తల్లిదండ్రుల్లోనే ప్రేమలో ఒకరిని ప్రేమించడం, ఇంకొకరిని ప్రేమించడం, కుమారులని, సొంత కుమారులను, ఒకే గర్భం నుంచి వచ్చినటువంటి వారిని. తల్లిదండ్రుల ప్రేమ సమానంగా ఉంటుందా లేక హెచ్చుతగ్గులు ఉంటుందా? ఒకరి ఎడల ఎక్కువ ప్రేమ, ఒకరి ఎడల తక్కువ ప్రేమ ఉంటుందా? తల్లిదండ్రులకు ఉండకూడదు కదా. ప్రేమ దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో మనం చూస్తే ఎంతమంది తల్లిదండ్రులు ఇటువంటి విధానంలో కుటుంబ జీవితంలో ఉంటున్నట్టు మనం చూడటం లేదు. ఆనాడు
ఇస్సాకు రిబకాలే కాదు. ఈనాడు మనకు సమాజంలో, సంఘంలో, మన కుటుంబాల్లో చూస్తున్నాం. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం కానీ, ఒకరిని తక్కువ ప్రేమించడం కానీ జరుగుతుంది. మరి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడినటువంటి ఈ కీర్తనలో మోషే అహరోనుడు ఇద్దరు అన్నదమ్ములే కదండి. ప్రార్థించాడు దైవజనుడు, అహరోను గడ్డ మీదుగా కారిన పరిమళ తైలం వలె ఉంటుంది సహోదర ప్రేమ అని. మరి కారిందా అండి? అహరోను గడ్డ నుంచి కారిందా పరిమళ తైలం? మోషేను ద్వేషించలేదా అహరోను? వ్యతిరేకంగా మాట్లాడలేదా మిరియాం గారు? అహరోను గారు, మిరియాం గారు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడలేదా? తన సొంత తమ్మునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని యొక్క శిక్షకు గురి కాలేదా? అయ్యారు. అంత గొప్ప మొట్టమొదటి యాజకుడు, ఇశ్రాయేల్ సమాజమునకు మొట్టమొదటి ప్రధాన యాజకుడుగా ఏర్పాటు చేయబడినట్టు అహరోను సొంత తమ్ముడైనటువంటి మోషేనే ప్రతిష్ఠించాడు. మరి ఇప్పుడు మోషే ఎవరండి? అహరోన్ కన్నా గొప్పవాడా, చిన్నవాడా? తమ్ముడే, చిన్నవాడే. కానీ అన్ననే ప్రతిష్ఠించాడు కదా. యాజకుడు, రాజు, నాయకుడు 20 లక్షల మంది కాల్బన్ను ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాల ఐగుప్తు నుంచి సీనాయి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించిన నాయకుడు, దాదాపుగా 80 సంవత్సరాల వయసులో అంతమంది జనాంగం నడిపించిన నాయకుడు ఎంత సహనము, ఎంత ఓపిక, ఎంత దేవుని మీద భక్తి, భయం కలిగిన వాడుగా ఉన్నాడు. అవంతా అహరోనుకు తెలియదా? దేవుడు ఎవరి ద్వారా కార్యాలు చేస్తున్నాడు? మోషే ద్వారా చేస్తున్నాడా, అహరోను ద్వారా చేస్తున్నాడా? ఆయన ఎప్పటికీ తప్పిపోయారు కదండి మరి దైవజనులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతిని మరి మీకు ఒక మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, మన సంఘాలు తప్పిపోయాయి, మన క్రైస్తవ సమాజం తప్పిపోయిందండి. క్రీస్తు మన శిరస్సు, మనమందరం అవయవం ఉన్నామండి. మన శిరస్సు, మన తల తండ్రి అయితే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మన భుజాలు, మన దేహం, మన కాళ్ళు, మన పాదాలు అంతా క్రీస్తుమయమే. మరి ఒక సంఘం పెద్దది, ఒక సంఘం చిన్నది. ఒక సంఘం 1,00,000 మంది వస్తున్నారు, ఒక సంఘంలో 10 మంది వస్తున్నారు అని చిన్న చూపు దేవునికి ఏమైనా ఉంటుందా అండి? దేవుని దృష్టిలో చిన్న సంఘం, పెద్ద సంఘం ఉందా? మాది పురాతనమైన సంఘము, కొన్ని సంవత్సరాలు చిన్నటువంటి సంఘాలు, మేము చెప్పిందే నిజమైనటువంటిది అన్నటువంటి తప్పుదారిలో ఎంతమందిని క్రైస్తవ జనాంగాన్ని నడిపిస్తున్నటువంటి సమాజములు, సంఘ నాయకులు, దైవజనులు వారి స్వార్థం కోసం, కేవలం వారి భక్తి కోసమో, ఏ విధమైనటువంటి జీవనోపాధి కోసమో ఎన్నో రకాలుగా సంఘాన్ని చీల్చినటువంటి వారు ఉన్నారు. సంఘాన్ని కట్టవలసింది పోనిచ్చి సంఘాలను విభజించి పాలించినటువంటి వారు ఉంటున్నారు. మరి ఈనాడు ప్రపంచంలో క్రైస్తవ సమాజం ఒకటిగా ఉందంటే ఒకటిగా లేదండి. ఆనాడు ఇస్సాకు వారు దీవించిన దీవెన ఈ రోజు వరకు వస్తుంది. మరి అమ్మగారు రెండవ పాఠంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే, విశ్వాసం ద్వారా అబ్రహాం తన కుమారుని తిరిగి మృతిలోంచి లేపుకున్నాడు. విశ్వాసం ద్వారా ఇస్సాకు యాకోబును, ఏశావును దీవించాడు. చూడండి, విశ్వాసం ద్వారా ఇస్సాకు మొదటగా యాకోబును దీవించాడు, ఆ తర్వాత ఏశావును కూడా దీవించాడు. మరి హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, పౌలన్నయ్య పిచ్చివాడై రాస్తాడా? మరి ఆదికాండం 20వ అధ్యాయంలో 26 నుంచి 28 వరకు మనం చూస్తే, తండ్రి ఒక్క దీవెన కూడా లేదా నీ దగ్గర, నన్ను కూడా దీవించు తండ్రి అని ఎలుగెత్తి ఏడ్చినటువంటి ఏశావు ఎక్కడ? మోసంతో, ద్రోహంతో తండ్రిని మోసం చేసి తండ్రి దీవెన తీసుకుపోయినప్పుడు యాకోబు ఎక్కడ? మరి పౌలు గారు సమానంగా చూశాడా లేదండి? ఇక్కడ హెబ్రీ పత్రిక ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇస్సాకు విశ్వాసంతో జరగబోయే సంగతులు, రాబోయే రోజులలో, అంత్య దినాలలో, మధ్యప్రాచ్య దినాలలో
ఆది నుంచి అనాది వరకు ఇశ్రాయేలుకు, చిన్నవాడైన యాకోబు అనబడే ఇశ్రాయేలునకు, పెద్దవాడైనటువంటి ఏషావు అనబడి ఎదోమునకు జీవిత వైరం ఈనాటికి. అరబ్స్కు ఇశ్రాయేల్కు ఈనాటికన్నా సఖ్యత ఉందా అండి? మరి అరబ్బులు ఎవరు? ఏషావు ఎదోము సంతానమే కదా, ఏషావు సంతానం కదా అరబ్బులు. మరి ఎంతమంది విస్తరించారు? ఆనాడు ఇస్సాక్ గారు ఒక మాట అంటున్నాడు, దయచేసి చూద్దామండి. ఆదికాండం 27వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతాను. ఏషావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు, భూమిలో సారం ఉండదు, పంట పండదు, నీకు ఎడారి, నీది ఎడారి జీవితం. మరి భూసారం లేని ప్రదేశం ఎక్కడుంటుందండి? ఎడారి ప్రదేశమే కదా. ఇప్పుడు అరబ్బులు ఉండేది ఏంటండి? అరేబియా దేశం ఎడారి దేశమా కాదా? పైనుండి ఆకాశపు మంచు లేకను, కింద భూసారం లేదు, వర్షం లేదు, పైన మంచు లేదు. అయితే అక్కడ ఒక విషయం చెప్తాను తండ్రి గారు, నీవు నీ కత్తి చేత బ్రతకదు. ఎందుకనగా యేషోవు వేటగాడు, విల్లంబులు కలిగినవాడు. అడవికి వెళ్ళి పారాన్ అరణ్యంలోను ఆ ప్రాంతం అంతటిని వేటాడి తీసుకొచ్చేవాడు, వేటగాడు. మరి ఆయనకు ఉండేది ఏంటి? నీకు కత్తి ఇస్తున్నా అన్నాడు తండ్రి. నీకు భూసారం లేదు, మంచు లేదు, నీకు ఎడారే, కట్టంతో బ్రతుకుతావు. అయితే నీ సహోదరునికి దాసుడు అవుతావు, యాకోబు నీ దాసుడు అవుతావు, నువ్వు వెళ్తాడు. కానీ నీ మెడ మీద నుంచి పెట్టినటువంటి బరువైన కాడిని నువ్వు విరుస్తావు, ఖడ్గం చేత విరుస్తావు. కాబట్టి వైరమే నీకు, నీ తమ్ముడికి వైరమే. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ వైరం మరి ఇప్పటికి కూడా నెరవేరుతుందా? మరి ప్రవచనాలు ఏం చెప్తున్నాయి? ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ఏం చెప్తుంది? ఒక్క విషయం మనం చూద్దాం. ఆమోస్ గ్రంథం ఒక మాట తీసుకుందామండి. ఆమోస్ ఎవరంటే పశువుల కాపరండి. తెకోవ చిన్న గ్రామం. ఈ తెకోవ గ్రామం ఎక్కడుంది అని మనం బైబిల్ పటం చూసి మనం గుర్తించాలంటే, బెత్లెహేముకు 8 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తెకోవ ప్రాంతం అరణ్య ప్రాంతం. అడవికి వెళ్ళాలా, ఆ యొక్క పండ్లు తినాలా, ఆ యొక్క తేనెను సేకరించుకొచ్చుకొని మరి ఆ యొక్క బెత్లెహేము ప్రాంతం, యూదయ ప్రాంతంలో తిరిగి అమ్ముకోవాలి. ఆమోస్ పరిస్థితి. పశువుల కాపరి, పశువులు మేపుకునేవాడు. అటువంటి వ్యక్తికి యెహోవా దర్శనము, యెహోవా వాక్కు రావడం మరి చిన్న సంగతి అంటారా, పెద్ద సంగతి అంటారా? యూదా రాజైన ఉజ్జియా దినంలో ఇశ్రాయేల్ రాజుకు యెహోయాషు కుమారుడైన యారోబు దినంలో భూకంపం కలుగుటకు 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలును గురించి తెకోవలోని పశువుల కాపరులలో ఆమోసు కలిగిన దర్శన వివరము. తర్వాత 11వ వచనానికి వస్తే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎవరికి సెలవిస్తున్నాడు? యెహోవా ఆమోస్ గారికి సెలవిస్తున్నాడు. యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? ఎదోము 3-4 మార్లు చేసినటువంటి దోషాన్ని నేను శిక్షిస్తా. ఎదోము ఎవరండి? ఏషావే కదా. ఎదోమంటే ఎర్రని వాడు, తల్లి గర్భంలోంచి రోమోలతోటి ఎర్రగా వచ్చాడు. అంతేకాదు, ఎర్రదానికి ఆశపడ్డాడు. ఎర్రగా ఉండే ఆ యొక్క ఆకుకూర కోసము, చిక్కుడు కోసము, ఈ ఆకు వండుకున్నటువంటి ఎర్రని వంటకాని కోసం ఆశపడ్డాడు. కాబట్టి తన జ్యేష్ఠత్వం కూడా పోగొట్టుకొని ఆ ఎర్రని తిన్నాడు. కాబట్టి ఎదోము అనబడ్డాడు. మరి ఈ ఎదోము అన్నటువంటి యేషోవు ఎక్కడి నుంచి ఇస్తున్నా అంటే, షెయూరు మన్యములో, షెయూరు ప్రాంతంలో. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి చూస్తే ఆ యొక్క ప్రాంతం అంతా కొండలు, లోయలు కలిగినటువంటి ప్రాంతం షెయూరు మన్యం అంతా. గుహలలో నివసించే ప్రజలు, హోరీబులు అన్నటువంటి వారు. ఇప్పుడు మనం మొదటి పాఠం చదువుకున్నాం. షెయూరు మన్యం అంటే ఎక్కడ ఉంటుంది అంటే, ద్వితీయోపకాండం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే, హోరీబులు అన్నటువంటి క్రూరమైనటువంటి ప్రజలు నివసించే, గృహలో నివసించే ప్రదేశంలోనికి ఏషావు యొక్క సైన్యము, ఏషావు యొక్క ప్రజలు వెళ్ళి వాళ్ళు ఎల్లగొట్టి ఆ యొక్క షెయూరు ప్రాంతాన్ని ఆధీనం చేసుకొని నివసిస్తున్న ప్రదేశం. మహా ఉన్నతమైన పర్వతాలు ఉన్నాయి, షెయూరు పర్వతాలు ఉన్నాయి, ఏదో కొండలు ఉన్నాయి. కొండలపైన ఇల్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి వారు వీరి జీవనం. మన్యమే
కానీ అందులో ఏం పండదు, ఇసుకనే, ఎడారే. కొండలపైన నివసించాలా ఏషావు, కొండలపైన వేటాడుకోవాలా, ఆహారం సంపాదించుకోవాలి, తినాలా. మరి అలాంటి 3-4 మార్లు దోషం చేశాడట. దేవుడు చెప్తున్నాడు ఈ పశువుల కాపరైనటువంటి ఆమోస్కు ఏమని చెప్తున్నాడు? 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఎదోమీలు నేను శిక్షిస్తా అంటున్నాడు దేవుడు. ఎందుకంట? ఎలయనగా వాడు ఏషావు కనికరము లేకుండా కనికరం చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపంతో, ఎవరి మీద కోపం అండి? తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చాను. చూడండి, ఎందుకు శిక్షిస్తా అంట దేవుడు? తన సహోదరుని యాకోబును, ఇశ్రాయేలు ప్రజలను ఎడతేయకుండా తన ఖడ్గం చేత చీల్చుతూ వచ్చాడు. ఎందుకు? ఖడ్గం ఇచ్చాడు కదా తండ్రి. తండ్రి ఏ దీవెనలు ఇవ్వలేదు, అన్ని దీవెనలు యాకోబుకి ఇచ్చేసేసినాడు, ఖడ్గం ఇచ్చాడు. మరి ఎలా బ్రతకాలండి? తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతోటి ఎదోమీలైతేనేమి ఎంతోమంది, ఇప్పుడు మనం చదువుకున్నట్టు దాంట్లో చూస్తే మొదటి పాఠంలో అదే మనకు వచ్చింది. వాళ్ళందరినీ దొరపరిచాడు. ఎందుకు? ఏషావు కోసం. ఏషావు ఎదోము కోసం సీయూరు వనంలో చుట్టూ ఉన్నటువంటి అనాకీయులైనటువంటి వారినందరినీ, బహు ఉన్నత దేవుడు, చాలా బలాఢ్యులు, వాళ్ళందరూ తరిమి ఇచ్చాడు ఖడ్గం చేత ఏషావుకు. మరి ఏదో దేశం స్థిరపడ్డారు, షేయూరు దేశంలో. మరి ఏం చేశారట? తన చుట్టూ ఉన్నటువంటి యాకోబు సంతతి ఇశ్రాయేలు చీల్చుతూ వస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అరబ్బులకు ఇశ్రాయేల్ వారికి ఉండే వైరమే ఇది. అంత మాత్రమే కాదండి, మరి ఒకే ఒక అధ్యాయం రాసినటువంటి గొప్ప ప్రవక్త పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఒకే ఒక అధ్యాయం రాశాడు. ఎన్ని విషయాలు చెప్పాడంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఆ అధ్యాయం చదువుతుంటే. ఓబద్య గ్రంథం చూద్దామండి. ఓబద్య ఈయన ఎవరో, ఏ ప్రాంతం వాడో, ఏ దేశస్తుడో ఏం చెప్పలేదు. ఆమోస్ అయితే తెక్కువ అన్నాడు, పశువుల కాపరి అన్నాడు, జ్ఞానం లేనివాడు అన్నాడు. ఇప్పుడు ఓబద్యాన్ని గురించి ఏమీ లేదు. కానీ అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. స్టార్టింగ్ యెహోవా దేవుడు ఓబద్యాకు కలిగే దర్శనం చూస్తున్నారండి వీళ్ళు. యెహోవా మాట్లాడడం వేరు, యెహోవా దర్శనం చూపించడం వేరు. ఈ మహానుభావునికి అయితే దర్శనం వచ్చేసింది. ఏమట? ఎదోమును గురించి ప్రభు యెహోవా సెలవిచ్చినది. ఎందుకు ఎదోముల గురించి ఇంతమంది ప్రవక్తలు ప్రవచిస్తున్నారు? ఆమోస్ ప్రవచించాడు, ఇప్పుడు ఓబద్య గారు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? యెహోవా నుండి వచ్చిన సమాచారము మాకు వినపడింది. దేవుని దగ్గర సమాచారం వచ్చింది, దర్శనం వచ్చింది, నాకు వినిపించింది. ఏమని? ఎదోము మీద యుద్ధము చేయుటకు రండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎదోము యుద్ధం చేయుటకు మనుషుల వల్ల కాదండి. ఏషావును జయించాలంటే ఇశ్రాయేల్ వల్ల కాదు. స్టార్టింగ్ నుంచి యుద్ధం చేస్తున్నాడు, ఖడ్గంతోనే ఉన్నాడు. ఇంకెవరు జయించగలరండి ఏషావును? మరి ఏషావును దీనికి యుద్ధానికి రావాలంటే జనములు కాదంట. ఎవరు లేపుతున్నాడు? యెహోవా దూతను లేపుతున్నాడు. యెహోవానే యుద్ధం చేయాలి. ఇశ్రాయేలు పక్షం యుద్ధం చేయాలంటే యెహోవానే యుద్ధం చేయాలి, మానవుల వల్ల కాదండి. అందుకని ఇశ్రాయేలుకు ముందుగా యెహోవా దేవుడు తన దూతను పంపించాడు. నా నామం పెట్టబడింది ఆయనకు విధేయులైండండి, లోబడి ఉండండి. ఇదిగో నీకు నీళ్ళు లేదుగా, ఆ బండను కొట్టు, ఆ బండ నేనే అన్నాడు. జీవజలం ఇచ్చేది నేనే అన్నాడు ఆ యేసయ్య. మరి ఆనాటి నుంచి లేరా ప్రేమని దేవుని బిడ్డారా? 6వ వచనం చదువుతున్నాండి. ఓబద్య గ్రంథం 6వ అధ్యాయం. ఏషావు సంతతి వారి సొమ్ము చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతి పట్టబడును. అంతే మాత్రం కాదు, ఆ దినమందు యెహోవా దూత యుద్ధము చేసిన దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోవును. ఎదోములో నుండి జ్ఞానులను నాశనం చేతును. ఎదోములో జ్ఞానులు ఉన్నారంట అండి, ఏషావులో జ్ఞానులు ఉన్నారంట, జ్ఞానవంతున్నారంట.
మరి ఎవరండి? ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందా? జ్ఞానం కలిగినటువంటి వారు, దేవునికి భయపడినటువంటి వారు ఎదోమీయులలో ఏశావు సంతతి దేవునికి భయపడలేదే. యాకోబు భయపడినట్టు యెహోవా దేవునికి అతను భయపడలేదే. ఏశావు తన సొంత బలం పైన ఉన్నాడు, తన సొంత సంతానం పైన, తన సైన్యం పైన. మరి యాకోబు పద్దెనిమిది నుంచి తన పిల్లలతో, సంతానంతో, పశు సంపద వస్తున్నప్పుడు ఎంతమందితో ఏశావు ఎదుర్కొని పోయినాయంట? 400 మంది సైనికులతో పోయినాడు. ఆనాడే 20 సంవత్సరాల కిందటే 400 మంది సైనికులు ఉన్నారు. మరి ఎవరు ఆ సైనికులు? అబ్రహాం ఇంట పుట్ట పెరిగినటువంటి సైనికులు లేరా అబ్రహాంకు? మా అబ్రహాం తదుపరి ఆ యొక్క సంతానం అంతా, ఆ యొక్క సైన్యం అంతా, అబ్రహాం సైన్యం అంతా, ఎలియాజరు వంశావళంతా ఇస్రాయేలుకు లోబడలేదా? ఇస్సాకు లోబడలేదా? అది ఇస్సాకు సైన్యం కాలేదా? ఆ తదుపరి ఇస్సాకు తదుపరి 20 సంవత్సరాలు యాకోబు తల్లిదండ్రులకు దూరమైపోయాడు. మరి తల్లిదండ్రులు చూసుకున్నా అండి 20 సంవత్సరాలు? ఎవరు చూశారండి ఇస్సాకును, రెబ్కాను? దగ్గర నుండి ఎవరు? ఏశావే కదా. తల్లి ద్వేషించింది ఏశావును. మరి వృద్ధాప్యములో తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మోసినటువంటి వాడు ఏశావు కాదా? ఒక మాట ఆలోచిద్దాం, నిజమా కాదా? మరి యాకోబు పారిపోయాడు, పద్దనాపోయాడు, అక్కడ మేనమామ దగ్గర ఉంటున్నాడు, పెరుగుతున్నాడు. దేవుడు అక్కడ కూడా విస్తరింపజేశాడు. ఒకే ఒకటి యాకోబుల లక్ష్యం ఏంటంటే దేవునికి భయపడేవాడు. ఏశావులో లేని గుణం ఏంటంటే దేవుని భయం లేదు. ఈ రెండు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సమాజ జీవితంలో, మన సంఘ జీవితంలో, ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే దేవుని భయము, భక్తి కలిగి జీవించాలి. ప్రియులారా, లేకపోతే ఏశావు వలె అయిపోతాం, ఏదో వలె అయిపోతాం. మరి ఎదవుల జ్ఞానులు అంటే ఒక్క మారు మీకు జ్ఞానుడు ఎవరో చూపించనండి బైబిల్ గ్రంథంలో నుంచి. ఎదోము దేశంలో, ఎదోము సంతానంలో, ఎదోము స్వాస్థ్యంలో, ఎదోము ఆక్రమించుకున్నటువంటి దేశాలు. ఒక్క మారు యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఒక మారు చూడండి. యోబు ఎవరట? ఊజు దేశమందు యోబు అనొక మనుషుడుండెను. ఊజు దేశమందు యోబు అనొక మనుషుడుండెను. అతడు ఎటువంటి వాడంటండి? యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి. ఎవరికి వస్తాండి భయం, భక్తి? భయం, భక్తి ఎవరికి ఉంటాయండి? దేవుని ఎడల జ్ఞానం గల వారికి ఉంటుంది. జ్ఞానం లేని వారికి దేవుని ఎడల భయం, భక్తి ఉండదు. జ్ఞానం ఉదయించాల. ఎక్కడి నుంచి? తెలివితేటలు కాదు, విజ్డమ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. ప్రేమని దేవుని బిడ్డారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక్క విషయం మీకు నేను రాసుకున్నాను, చదివి వినిపిస్తాను. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచను. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును. మరి ఇప్పుడు యాకోబు సంతోషపెడుతున్నాడు, యేసు సంతోషపెడుతున్నాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇస్సాకు గారిని. జ్ఞాపకం చేసుకోండి. మరి బుద్ధి లేని యాకోబు ఏమైపోయినాడు? తల్లికి దుఃఖం కలిగజేసినాడా లేదా? సామెతలు ఊరికే రాలేదండి ఈ పరమార్థం. సొలొమోను రాజు గారు ఎంత జ్ఞానవంతుడో రాశాడు. ఏమని దేవుని పెట్టారా? మరి ఈ ఊజు దేశంలో జ్ఞానవంతుడైన యోబు ఉన్నాడు కదా. మరి ఆయనకి దేవునికి భయపడిపోయి తన కుమార్తెలు పాపం చేసేమని దేవునికి బలి అర్పించినటువంటి వాడు కదా. మరి ఈ ఊజు దేశం ఎవరితో ఒక మాట చూద్దామండి. విలాప వాక్యం చూద్దాం. 4వ అధ్యాయానికి వస్తున్నానండి. విలాప వాక్యం జాగ్రత్త దయచేసి చూడండి. ఇది ఎందుకంటే రాబోయే రోజులలో నేడు రేపో మనం రెప్ప
కన్ను మూసి తెచ్చే లోపల ప్రభు రాకడ దగ్గరుంది కాబట్టి ఎప్పుడు ఇస్రాయేల్ దేశానికి, ఎప్పుడు సౌదీ అరేబియాకి, ఎప్పుడు గోగు మాగోగులు ఇస్రాయేల్ని ఆక్రమిస్తారో, ఎప్పుడు రష్యా దేశం ఆక్రమిస్తుందో క్షణాలలో ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. విలాప వాక్యములు 685వ పేజీ ఉంటుందండి, చిన్న పుస్తకం 4వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని నియమనుకుంటున్న వాడు పట్టబడెను. ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి. ఊజు దేశంలో ఎవరు నివసిస్తున్నారండి? ఎదోము కుమారి. ఎదోము ఎవరండి? ఏమ్మా బసవారి గారు, ఎవరు? ఎదోము కుమారి నివసిస్తుంది, ఏషావు సంతానం నివసిస్తుంది ఊజు దేశంలో. ఊజు ఎవరిదండి? ఆ దేశం, ఊజు దేశానికి చక్రవర్తి యోబు గారు. మరి ఆయనకు వచ్చినటువంటి చరిత్ర ఆధారం తీసుకొని చూస్తే మరి కొన్ని నమ్మలేని సత్యాలు మనకు బయటపడతాయి. అంటే ఎంత భయంకరమైనటువంటి దేశంలో కూడా నీతిమంతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఊజు దేశంలో, ఎదోము దేశంలో జ్ఞానవంతులు లేకుండా చేస్తున్నారు. ఒకే ఒకరు జ్ఞానవంతులు, యోబు ఒక్కరే. తర్వాత చూడండి మీరు, యోబు గ్రంథం అంతా ఆయన మిత్రుడు జ్ఞానవంతులు కాదు. దేవుడి సాక్ష్యం ఇచ్చాడు, నా సేవకుడిని యోబు ముఖాముఖిగా మాట్లాడినాను. మీరు యోబు ప్రార్థన చేస్తే మీరు బ్రతికిపోతారన్నాడు యోబు స్నేహితులతోటి. ఏమని దేవుని పెట్టారా? అదే విలాప వాక్య గ్రంథంలో, విలాప వాక్యంలో 4వ అధ్యాయం 22వ వచనం కిందకి చూడండి. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. ఎదోము కుమారి, నీ దోషమునకు దేవుడు శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. దేవుడు చెప్తున్నాడు, ఎదోము నీ పాపములు నేను వెల్లడిపరుస్తానంటున్నాడు. మరి విలాప వాక్యంలో ఇర్మియా ప్రవక్త రాశాడండి. క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో 600 సంవత్సరాల సమయంలో ఇర్మియా ప్రవక్త గారు ఇర్మియా గ్రంథం రాశాడు. అదేమంటే విలపిస్తూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ యెరూషలేము గురించి ఈ విలాప వాక్యాలు రాశాడు. ఆ విలాప వాక్యంలో ఏడుస్తూ ఏం రాశా అంటే, ఎదోము దేవుడు నేను శిక్షించకపోడు, ఇంత ఘోరంగా ఇశ్రాయేలును, యెరూషలేము నాశనం చేశావు కదా, నువ్వు నేను శిక్షించకపోడు. ఎదోము కుమారి, నీ పాపమును దేవుడు పరిహరిస్తాడు, మానడు అని విలాప వాక్యంలో ఇర్మియా అన్నట్లు మరి ఓబద్య గ్రంథములు కూడా ఇదే యెహోవా తేమాను, నీ బలాఢ్యులు విశ్వమంతులు, అందువలన ఏసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. ఏషావు నివాసులు ఎక్కడున్నారు? పర్వతాల మీద ఉన్నారు, ఇల్లు కట్టుకొని. తేమాను బలాఢ్యుని అనుకుంటున్నావేమో. ఓ ఎదోము, ఏషావు, తేమాను, నీ పట్టణాలు పర్వతం మీద ఉన్నాయనుకుంటున్నావు, నాశనం చేస్తుంది, దొర్లిస్తాను పైనుంచి కిందికి. నీ సహోదరుని ఎదోము, ఏషావు, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారం బట్టి నీవు అవమానం నందుదువు. ఇక ఎన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమవుదు. నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశుడు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అయ్యా ఎదోము, నీ సహోదరుడు యాకోబు ఆస్తిని అన్యజనులైనటువంటి పరదేశీయులు ఎక్కడో దూర ప్రాంతం నుంచి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణం నాశనం చేసి 575 సంవత్సరం పూర్వం, క్రీస్తు పూర్వం 575లో నెబుకద్నెజరు చక్రవర్తి బబులోను నుంచి వచ్చి యెరూషలేమును నాశనం చేసి ఇశ్రాయేలు అందరూ చెరగొనిపోతుంటే, ఓ ఎదోము, ఏషావు, నువ్వు సంతోషపడతావా, ఆనందిస్తావా? నీ సహోదరుడు దుఃఖ దినాలలో నీవు అతన్ని అప్పగిస్తావా? బబులోనుకు అప్పగిస్తావా? నెబుకద్నెజరుకు అప్పగిస్తావా? నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకోకపోయిన దినమందు అన్యజనులు వారి గుమ్మంలోని చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొట్టి కదా ఎదోము. సొంత తమ్ముని మీద చీట్లు వేసి వారి రాజధాని యెరూషలేము నాశనం చేస్తుంటే నువ్వు సహకరించు కదా. నీ సహోదరుని శ్రమాను దినమున ఇశ్రాయేలు యొక్క శ్రమాను దినం చూచి నీవు ఆనందం మంద తగదు ఏషావు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. నా జనులు
ఆపద్దినమున నీవు వారి గుమ్మంలో చొరబడ తగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకుని వారిని సంహరించుకు అడ్డత్రోవులో నీవు నిలవతగదు. శ్రమదినమందు అతన్ని శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగించతగదు. యెహోవా దినము అన్ని జనులందరి మీదికి వచ్చుతున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఇదండి దేవుని యొక్క ఉగ్రత. అందుకోసం 21వ వచనం చూస్తే, మరియు ఏశావు యొక్క కొండలకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఇప్పుడు 133వ కీర్తన మనం చదువుకున్నాం కదండి. సహోదరులు ఐక్యత కలిగించడం ఎంత మేలు, ఎంత మనోహరం. కానీ ఏశావు యాకోబు మీరు ఆ విధంగా ఉండలేదు. మరి ఏశావు కొండల మీద నుంచి నేను పడదోస్తాను, కొండలను నాశనం చేస్తాను, అయితే సియోను కొండ మీద నా రక్షకుడు ఉదయిస్తాడు అని సియోను కొండల మీద దిగవచ్చు హెర్మోను మంచోలే ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును సియోనులో ఉండును. అచ్చటి నుండవలని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా మందిరంలో 134 కీర్తన. యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా మీరందరూ యెహోవాను సన్నిధించుడి. యెహోవాను సన్నిధించాలంటే మనం ఏం చేయాలా? యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. ఎంతమంది రాత్రిపూట యెహోవా దేవుని ప్రార్థన చేస్తున్నామండి? యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? రాత్రిపూట మనం మన పడకలకు వెళ్ళకుండా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవా, ఈ దినచర్య అంతట్లో మాకు తోడుండి కాచి కాపాడినావు. ఇప్పుడు మా యొక్క పడకలపై వెళ్తున్నాం, మా ఆత్మని నీ చేతికి అప్పగించున్నాం దేవా. ఈ రాత్రంతా సుఖమైన నిద్రాసులమైన మెలకువను అనుగ్రహించి జీవంతో తిరిగి మమ్మల్ని లేవనెత్తి తండ్రి మరుసటి దినం అని మనం ప్రార్థన చేసి పనుకుంటున్నామా? యెహోవా మందిరంలో ప్రార్థన చేయకపోతే దర్శనాలు ఏ విధంగా వస్తాయండి? ఒక వ్యక్తి రాత్రిపూట దేవునికి ప్రార్థన చేశాడు, మనకందరికీ తెలుసు. పారిపోతున్నాడు, మధ్యలో ఒక అరణ్య ప్రదేశం వచ్చింది, కొండ ప్రాంతంలో చీకటి పడింది, పడుకున్నాడు. ఒక రాయి తీసి తలగడ కింద పెట్టుకుంటే మధ్యరాత్రిలో దేవుని దూతలు ఆకాశానికి పైకి కిందికి దిగుతున్నారట. భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబడితే దిగే దూతలు పైనుంచి ఆ పరలోకం నుంచి భూమికి వస్తుంటే భూమి ఉన్నటువంటి దూతలు పరలోకానికి ఎక్కుతున్నారట. ఇది యాకోబుకి వచ్చిన దర్శనం కాదా అండి? మరి యాకోబు ఆ రోజు రాత్రి యెహోవా దేవుని మందిరంలో నివాసం చేశాడా లేదా? ఇది నిజంగా యెహోవా గవిని అన్నాడు. అబ్బా, యెహోవా గవిని చూశా, యెహోవా మందిరపు యొక్క ముఖద్వారం చూశా. అయ్యో, అత్యున్నత సింహాసనం పైన ఆశైనటువంటి దేవాదేవుని చూచా. అపవిత్రుని పెదవులు కలిగినటువంటి వాడిని అయ్యో నేను నశించును అని యెషయా ప్రవక్త అంగలార్చలేదా? దేవుని కోసం ఎంతమంది ఆ విధంగా అంగలార్చేవారు ఉన్నారండి? అట్లా అంగలార్చే వాళ్ళు ఉంటేనే దేవుని దినం వస్తుంది. దేవుని దినం అతి సమీపంగా ఉంది, అతి దగ్గరగానే ఉంది, మన గడప దగ్గరే ఉంది, మా హృదయపు వాకిలి దగ్గరనే ఉంది. ఇంకా ఎప్పుడు యెహోవా మందిరంలో మనం నివాసం చేస్తాం. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానన్నాడు దావీదు మహారాజు. ఆయనకు పోలేదా అండి? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉంది. యుద్ధముల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంది, సమయం సరిపోదు. ప్రభుత్వం అయితే మళ్ళీ ఒక మాట అవకాశం ఇస్తే యుద్ధం ఏ విధంగా నాశనం అవుతుందో ఇప్పుడు ఆమోస్ ప్రవక్త ద్వారా, ఓబద్యా ప్రవక్త ద్వారా మనం చూసాం. తర్వాత మిగతా ప్రవక్తల ద్వారా ఏ విధంగా సర్వనాశనం కాబోతుందో రాబోయే రోజుల్లో ఎదోము దేశమైనటువంటి ఏశావు సంతానానికి ఈ దేవుడు ఏ విధంగా తీర్చబోతాడో అది కూడా మనం చూద్దాం. దేవుని వాక్యాల నుంచి, దేవుని యొక్క వాక్య వెలుగులో చూద్దాం. దేవుడు తన వాక్యం దిగించిన గాక.